నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. బెజవాడ వరదలపై పొలిటికల్ స్టంట్ కంటిన్యూ అవుతుంది. దీనిపై అధికార టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బెజవాడ వరద ముమ్మాటికి మానవ తప్పిదమేనని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు ఇప్పుడు పూర్తిగా బూమరాంగ్ అయినట్టు కనిపిస్తుంది. ఈ వ్యవహారంలో వైసీపీ డిఫెన్స్లో పడిపోయిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే విషయం మీద మాట్లాడుతూ అటు వైసీపీ నేతలతో పాటు టీవీ ఛానళ్లపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉంటే సమస్యను తమకు అనుకూలంగా మలుచుకుంటారని, అదే విపక్షంలో ఉంటే అవతలి వారిపై నెట్టేస్తారని, ఇదంతా వారికి వెన్నతో పెట్టిన విద్య అని టీడీపీ నేతలు అంటున్నారు. సరిగ్గా విజయవాడ వరదల్లోనూ అదే జరిగిందని కూటమి నేతలు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ప్రతిపక్ష నేతగా వరద బాధితులకు భరోసా ఇవ్వాల్సిన వైసీపీ అధినేత జగన్ చంద్రబాబు సర్కారుపై విరుచుకుపడ్డారు. వరద ముమ్మాటికి మానవ తప్పిదము అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ మాటలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. మరోవైపు వరదల సమయంలో వైసీపీ వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ బాధ్యత లేకుండా ప్రవర్తించిందని దుయ్యబట్టారు. బాధితులకు భరోసా ఇవ్వకుండా శవరాజకీయాలు చేసిందని, వైసీపీకి తోడు కొన్ని మీడియా ఛానళ్లు కూడా అదే పాట పాడడాన్ని చంద్రబాబు తప్పుపడ్డారు. అందుకు ఉదాహరణగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. సాయం చేయాలని ఆయన భావించారని, జ్వరం కారణంగా రాలేకపోయారని, తమ వంతుగా వరద బాధితులకు ఆయన చేసిన సహాయాన్ని వివరించారు. ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేస్తుంటే ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం నీచమైన చర్యగా బాబు వర్ణించారు. ఇలాంటి వారి వల్ల సమాజానికి చాలా ప్రమాదకరమన్నారు. వైసీపీ ప్రభుత్వంలోనూ వరదలు వచ్చాయని, విజయవాడ తిరుపతిలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయని, అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని చెప్పిన చంద్రబాబు ఆ సమయంలో మంత్రులు రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు మాట్లాడిన తీరును గుర్తు చేశారు. కృష్ణానదికి వరదలు సృష్టించారు. ఏంటి నాకు అర్థం కాలేదు. కృష్ణానదికి వరదలు సృష్టించటం ఒక ప్రభుత్వం వలన, ఒక మనిషి వలన, ఒక వ్యవస్థ వలన సాధ్యపడుతుందా? నాకు, మేధావులకి, ప్రజలకి అర్థమయ్యేది ఒకటే, ఏదో సింపతి పొందాలనేటువంటి తాపత్రయం. పాప ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన మాటలు మనం పరిశీలిస్తే ఏదో ఒక విధంగా ప్రజల దగ్గర నుంచి సింపతి పొందాలి. ఇది ఆరోగ్యకరమైన రాజకీయాలు చేసే పద్ధతి కాదని మనం చేస్తాం. కానీ ఈరోజు హెవీ రైన్స్ పడితే అది మానవ తప్పిదం, సో దీని మీద ప్రభుత్వం మీద కేసు పెట్టాలని మాట్లాడటం ఆయన దిగజారుడు రాజకీయం. ఎందుకంటే 29 సెంటీమీటర్ల రైన్ఫాల్ అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనిది. కాబట్టి ఇది మానవ తప్పిదం ఎలా అవుతుందో ఆయన చెప్పాలి. ఈరోజు వర్షాల వల్ల, ఈ వరదల వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వీలైతే సహాయం చేయండి, వాళ్ళకి భరోసా ఇవ్వండి, లేకపోతే సైలెంట్గా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. మానవ తప్పిదం పైనుంచి వాటర్ జగన్మోహన్ రెడ్డి గారు పోసాడా? 2 గంటల్లో వచ్చినాయి. ఎన్ని గంటల్లో లేచిపోయింది? రాత్రి 12ంటికి మొదలెడితే పొద్దున్న 6ంటికి డ్యామ్ కొట్టుకుపోయింది. సిగ్గు శరం లేదు, వయసు వచ్చింది, బుద్ధిరాల. టీఎంసీలు 6 గంటల్లో వస్తే గేట్లు కొట్టుకుపోవా? ఎవడు ఆపుతాడు? నీళ్లు ఆపగలిగినటువంటి శక్తి ఉంటుందా ప్రళయాన్ని? ఏంటి మానవ తప్పిదం? సింపతి పొందాలని చెప్పి వరద బాధితుల దగ్గరికి కూడా వెళ్ళి అన్మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది. వచ్చి రాజకీయ అప్పట్లో భారీ వర్షాలు పడితే మానవ తప్పిదమని ఎలా అంటారంటూ వారంతా ప్రశ్నించిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించడంతో ఆనాడు వైసీపీ మంత్రులు కామెంట్ చేసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. దీంతో జగన్ పూర్తిగా డిఫెన్స్లో పడిపోయారనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అందుకే అంటారు, రాజకీయాల్లో ఒక మాట మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి అని. ఎందుకంటే ఇప్పుడంతా రికార్డ్ అవుతుంది. ఎవరు ఎప్పుడు ఏ విషయంపై ఎలా స్పందించారనే విషయంలో పూర్తిగా ప్రజల చేతుల్లోనే ఒక లైబ్రరీ ఉంటుంది. ఈ విషయం గుర్తించుకుంటే అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్న ఒక విషయంపై స్పందించేటప్పుడు ఆచితూచి మాట్లాడతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.